జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. తిరంగా ర్యాలీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన వెంటనే పరిగిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఉద్యోగ సంఘాలే కానీ, అడ్వకేట్ సంఘాలే కానీ, బిజినెస్ పరంగా ఉన్నటువంటి కిరాణా సంఘాలే కానీ, హార్డ్వేర్ సంఘాలే కానీ, కుల సంఘాలే కానీ, మిగతా పార్టీ వాళ్ళందరూ, నేను భారతీయుని అని అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు అన్నారు. ఆపరేషన్ సింధు సక్సెస్ సందర్భంగా మనం ప్రతి దగ్గర ర్యాలీలు చేసుకుంటున్నాం. ఈ నియోజకవర్గమే కాదు, మిగతా అన్ని నియోజకవర్గాల్లో దేశంలో ప్రతి చోట చేసుకుంటున్నాం. అన్న, మీరు ఎక్కడ ఉన్నా, మీరు పోతున్న ఏ ఏరియాకు పోయినా ఇక్కడ తిరంగా ర్యాలీ జరుగుతుందని తెలిస్తే స్వచ్ఛందంగా పోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే మనం అందరం ఐక్యమత్యం, భారతీయుల అందరం ఐకమత్యంగా ఉంటాం. అవసరమైతే దేశాల కోసం నిలబడతామని చెప్పి సంఘీభావం తెలిపే ఏకైక అవకాశం ఈ తిరంగా ర్యాలీలలోనే ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుకుంటున్నాను, మొట్టమొదటిగా ఎక్కడ తిరంగా ర్యాలీలు ఉన్నా మీరందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఆపరేషన్ సింధు పహల్గామ్లో మనందరికీ తెలుసు, 26 మందిని పొట్టలు పెట్టుకున్నారు. అన్న, వాళ్ళు పొట్టలు పెట్టుకున్నప్పుడు అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా మీకు? నువ్వు హిందువువా? మొట్టమొదటి నువ్వు హిందువువా? హిందువు కాకుంటే నువ్వు చంపేస్తాం. నీ కల్మా వస్తగా చదువు రాకుంటే చంపేస్తాం. తుమారుకు కతరా హేక్యా, సుంతి చేసుకున్నావా? లేకుంటే చంపేస్తాం. మీరందరూ ఆలోచించండి, వాళ్ళకి ఎంత స్పష్టత ఉందో, ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చేయాలా, ఎవరిని చేయాలా, ఏం చేస్తే మనం భయపడతాం, ఎట్లా చేస్తే భయపడతాం, ఎట్లా భయపెట్టియాలా, ఎట్లా మనం లొంగ తీసుకోవాలా, ఎట్లా మనం ఆక్రమించుకోవాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ దేశానికి మనం నరేంద్ర మోడీ గారు ఈ సింధు ఆపరేషన్ ద్వారా ఖచ్చితంగా మేము అనుకుంటే మీ స్థావరాలనే కాదు, మీ ఇంట్లో కాదు, మీ ఊర్లోకి వచ్చి మీ ప్రధానమంత్రి ఇంటి పక్కన బాంబు వేస్తే కూడా మీ ప్రధానమంత్రి బంకర్లో దాచుకునే సిచ్యువేషన్ 22 నిమిషాల్లో తీసుకొచ్చినటువంటి ఘనత మన భారతీయ సైనికులది అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అన్నలాగా ఆలోచించండి, మన కులాలు అడిగిర్రా, నీ కులం ఏదైనా అడిగిర్రా, ఏ కులం ఉన్నా పట్టించుకో.